మచిలీపట్నం ఆర్ఎన్పి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొల్లూరు రవీంద్ర పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై విమర్శలు చేసే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి తెలిపారు. మాజీ మంత్రులు రోజా అమర్నాథ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ ఐఐసీ చైర్మన్ గా పనిచేసిన రోజాకు దావోస్ ఎక్కడ ఉందో తెలుసా అని ప్రశ్నించారు. అంతేకాకుండా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట పట్ల మంత్రి కొల్లూరు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. మౌని అమావాస్య కారణంగా అధికంగా భక్తులు రావడం వల్ల బారికేడ్లన్నీ పడిపోయి తొక్కిసలాట జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెప్పినట్లు లూలు సంస్థ గాని అలాగే అమర్ రాజా గాని ఇలా అనేక ఐటీ సంస్థలు అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి అనేక సంస్థలు ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనక్కి వెళ్ళిపోయి ఆదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇస్తే వాళ్ళని వెనక్కి పంపించేశారు. ఇలా అనేక సంస్థల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి అసలు మాట్లాడే అర్హత ఉందా? పనికి మాలిన ఆ రోజారాణి గారు మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన మంత్రి గారు మాట్లాడింది చూడండి. ఆయన కూడా దావోస్ వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు దిద్దెల శ్రీధరబాబు గారు, వారు కూడా దావోస్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు. వాళ్ళంతా చెప్పారు. అసలు ఆ దావోస్ అనే ఎక్కడుంటుందో తెలుసమ్మా? ఏపీఐసీ చైర్మన్ చేసావు, ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూశారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? టూరిజం మంత్రిగా పనిచేశారు. టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి మీది ఉందే. మీరు కూడా మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నాడు, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డి పొదగాలి, కోడి అవ్వాలని చెప్పి 5 ఏళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమనంటే అప్పడాలు చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి. ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే 4 ఏళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్తే చలేస్తుంది, చలేస్తే జలుబు వస్తుంది, జలుబు వస్తే జ్వరం వస్తుందని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ లెటర్లు రాయించడం, ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది. అసత్య ప్రచారాలను దయచేసి నమ్మొద్దు.